సో ఇప్పుడే కాంతా సినిమా చూసి వచ్చా అనమాట. మీలో ఎవరికైనా ఇన్సోమ్నియా కానీ స్లీపింగ్ ఇష్యూస్ కానీ ఉంటే పెద్ద పెద్ద థెరపీలు సెషన్స్లు అవన్నీ పెట్టుకోకండి, డబ్బులు బొక్క. జస్ట్ 150 రూపీస్ టు 200 రూపీస్ పెట్టి టికెట్ కొని కాంతా సినిమాకి వెళ్ళండి. మీకు నిద్ర ఎందుకు రాదో నేను చూస్తా. ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుద్ది. సముద్రకని గారికి దుల్కర్ సల్మాన్ కి మధ్య ఉన్న ఈగో క్లాషెస్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఆ తర్వాత సినిమా ప్రొసీడింగ్స్ ఉంటాయి, చాలా స్లో ఉంటాయి. కొద్దిసేపు అయ్యాక సినిమా ఒక టర్న్ తీసుకుంటది. అరే ఇది దుల్కర్ సల్మాన్ తీసిన వేరే సినిమాలో కూడా ఎగ్జాక్ట్ గా ఇలానే అవుతుంది కదా అనిపిస్తుంది. ఆ తర్వాత ప్రీ ఇంటర్వెల్ కి కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారి ఒక గుడ్ ఇంటర్వెల్ తో బోరింగ్ ఫస్ట్ హాఫ్. సో ఇప్పుడు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫే బోరింగ్ అన్న అంటే ఇంకా సెకండ్ హాఫ్ అమ్మో. సెకండ్ హాఫ్ లో సినిమా జానరే మారిపోద్ది, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అయిపోద్ది సినిమా. పోనీ ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉందంటే అమ్మో స్లీప్ వేసా. ఒక 10-15 మినిట్స్ ఈజీగా వేసి ఉంటా. నా పక్కన ఉన్న ఎవరో అన్న అయితే అరగంట వేసాడు, లక్కీ ఫెలో. సెకండ్ హాఫ్ పిచ్చ లైట్ నాకు. ఇది ప్యూర్లీ పర్సనల్లీ నా ఒపీనియన్. మీకు స్లో పేస్డ్ సినిమాలు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఎక్కచ్చేమో. యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు బాగున్నా స్క్రీన్ ప్లే చాలా స్లో ఉంటుంది, నాకైతే ఎక్కలేదు. ఇంకా ఈ సినిమాకి మనం ఇచ్చే రేటింగ్ 10 కి కాదు, ఇంకా నుంచి మనం కూడా 5 కే ఇద్దాం. 1.75 అవుట్ ఆఫ్ 5. ఇంకేంటి మరి, చూసారా కాంతా? చూసిన వాళ్ళు ఎవరైనా కింద చెప్పండి అయ్యా. నాకు ఒక్కడికే అలా అనిపించిందా లేదా మీకు కూడా అలానే అనిపించిందా, ఏంటి పరిస్థితి అని ఒకసారి తెలుసుకుందాం.